మాధవ, మన్మధుని బాణాలు నివారింపరాని వై మమ్ము పీడించగా భయపడి నీ కాళ్ళు పట్టుకోవడానికి వచ్చాము. ఇలాంటి మమ్ము నట్టడివిలో ఇట్టే వదిలిపెట్టి వెళ్ళడం నీకు ధర్మమా? ప్రాణేశ్వర, మా చిత్తాలను మిక్కిలి మెత్తనివిగా చేసి నీ మనసును కడకు కర్కశం కావించిన మా మందభాగ్యాన్ని ఏమనుకోవాలి? కరుణానిధి, రక్కసులు ఒక్కపెట్టున చెలరేగి దేవతా సమూహాలను ఎదిర్చి పట్టుదలతో వాటిపై వాడి శరాలు గుప్పిస్తూ ఉంటే అడ్డుపడి రాక్షసులను శిక్షిస్తావని పెద్దలంటారే. మరి మేము నిన్ను నమ్ముకున్న ముద్దియలం, పతులను పరిత్యజించి వచ్చిన పడతులం. అయ్యో, ఇట్టి మమ్ము తుంట విలుకాడు వెంటాడగా అడ్డుపడవేమి స్వామి? ఓ గోవిందా ముకుంద, ఇంచు విలుకాడు ఎదిరించి మా గుండెలు దూరేటట్లుగా శస్త్రాలు ప్రయోగించాడు. మన పరస్పర సంబంధాన్ని భావించి ఇకనైనా మా మొరాలకించరాదా? తీయ విలుకాడుడీ కొని వ్రయ్యలుగా దూరవేసే వనితల మనముల్ వియాననింకనయినం గుయ్యాలింపంగదయ్య గోవింద హరి. ఈ విధంగా ఆ కాంతలు మధురమైన కంఠస్వరంతో శ్రీకృష్ణుని గుణాలను స్తుతిస్తూ పాడుతూ ప్రియతమా రమ్ము అని విలపించగా లోకాలను రక్షించే ఆ పరమాత్ముడు త్రిజగన్మోహనాకారుడై మన్మధుడై సుందర స్వరూపుడై మనోహరములైన హారములు ధరించి పచ్చని పట్టుపుట్టము గట్టి వారి ముందు సాక్షాత్కరించాడు. అలా వచ్చిన మనోహరుణ్ణి చూసి తమ రమణుడు విజయం చేసినాడని ఆ వెలదులు వికసించిన మోములు గలవారై పోయిన ప్రాణాలు మరల వచ్చిన దేహేంద్రియముల వలె లేచి నిలువబడినారు. ఒక పడతి భక్తితో దోసిలి వగ్గి జీవితనాథుని ఎర్రని హస్తాన్ని పట్టుకున్నది. మరి ఒక పల్లవ పాణి ప్రాణవల్లభుని బాహువు తన మూపుపై వైచుకొని మురిసిపోయింది. వేరొక వనిత తన ప్రియుడి తాంబూల చర్వితాన్ని తన చేతితో అందుకున్నది. ఇంకొక సరోజముఖి రమణుని చరణాలు వియోగాగ్నిచే ఉడికిపోతున్న తన ఉరోజాలపై ఉంచుకున్నది. మరొక మగువ కనుబొమలు ముడిచి ప్రణయభంగం గావించడం వల్ల కినుక గదిరిన మాటలతో పెదవి కొరుకుతూ కొట్టేదాని వలె వరుణ్ణి చురుకు చూపులతో చూసింది. ఓ పరీక్షన్ నరేంద్ర, ఇంకొక సుందరి నందకిశోరుని చరణకమలం సందర్శిస్తూ రుచి మరిగి సంతృప్తి పొందని సత్పురుషుని వలె అట్టే రెపవ్రాల్చక యదుకిశోరుని వదన పద్మాన్ని అవలోకిస్తూ తనివి పొందలేదు. హరిముఖ కమలము జూచుచు తరుణి యొకతే రెపలిడక తనియకయుండెన్. హరిపద కమలము జూచుచు మరగి తనివిలేని సుజను మాట్కి నరేంద్ర. ఒక తీవబోడి దేదీప్యమానంగా వెలుగొందే గోపాలుని రూపాన్ని చూపులనే తీగల చేత బంధించింది. తన హృదయంలోనికి జొనిపి మళ్ళీ ఆ రూపం వెలుపలికి వెళ్లకుండా తటాలున కళ్ళు మూసుకున్నది. తనువున గగుర్పాటు గదురగా ఆలింగనం చేసుకుంటూ యోగి మాదిరి సొంపైన లోచవులతో సొక్కిపోయింది. ఒక్కలతాంగి మాధవుని ఉజ్వల రూపము సూట్కి తీవలం జిక్కగబట్టి హృద్గతము చేసి వెలించనకుండ నేత్రముల్ గ్రక్కున మూసి మేన పులకంబులు గ్రమ్మగ కౌగిలించుచున్ జొక్కములైన లోచవుల జొక్కుచునుండెను యోగి కైవడిన్. ప్రాణేశ్వర, నన్ను మోసగించి ఎక్కడికి వెళ్ళినావు అని ఒక అన్నుల మిన్న మిక్కిలి కినుకతో వెన్నుని నిందించింది. కమలనయన, నన్ను వీడి వెళ్ళడానికి నీకు కాళ్ళు ఎలా ఆడినాయి అని ఒక వనిత వాపోయింది. నాథా, నీవు ఏగినప్పటికీ ఇంకా ప్రాణంతో ఉన్నానే, స్నేహమంటే ఇదేనా అని ఒక ఇంతి చింతించింది. ప్రియతమా, ఇంతదనుక పాపపు దైవం మన పొత్తు ఎడబాసెగదా అని ఒక చెలువ పలవించింది. వల్లభ, నన్ను బాసిపోయేటంత తప్పు నేనేమి చేశానో చెప్పు, నీకిది న్యాయమా అని ఒక పడతి అడిగింది. జీవితేశ్వర, నా నోముల ఫలమెట్టిదో మళ్ళీ నీ ముఖ సందర్శనం నాకు లభించింది అని ఒక తెరవ పరవశించింది. కమ్మని కంఠస్వరం గల ఒక చాన నేను ముందుగా తనతో మాట్లాడితే నా చేసిన ప్రతిజ్ఞ తప్పిపోతుంది. ప్రియుడు పలకరిస్తేనే కాని పలుకను అంటూ పలుకులలో అమృతములికేటట్లు తన చెలితో పలికింది. పరీక్షన్ మహారాజా,
ఒక నెరజాణ ప్రాణవిభుడు నన్ను తాకనిచో నేను అతణ్ణి తాకను గదా అని ఒక చెలి చేయి పట్టుకుని చెప్పింది. కానీ ఆమె ధైర్యమంతా కడకు మన్మధుడు ఎగురగొట్టినాడు. పరీక్షన్ మహారాజా విను, ప్రియుడు తనకు చెప్పకుండా వెళ్ళినాడని, అందుచే తాను ముందుగా అతనిని చూడనని వైముఖ్యం వహించిన ఒక అమాయకురాలు తన హృదయంలో మరులు సందడింపగా అట్లే తల వంచుకొని ఉండలేక తల పైకెత్తి చూసింది. ఈ రీతిగా భగవంతుణ్ణి దర్శించి భవబంధాల నుంచి విముక్తి పొందిన భాగవతులలాగా నందనందనుని ఉజ్వల సుందరాకారం సందర్శించి ఆ గోపకామినులు విరహం వల్ల జనించిన తాపజ్వరం త్యజించిన వారై పరమానంద భరితలైనారు. అప్పుడు బృందావనంలో గొల్ల పడతుకలు తన చుట్టూ బలసి కొలువగా శ్రీకృష్ణుడు శక్తినికరములు పరివేష్టించిన పరమాత్మ వలె ప్రకాశించాడు. వాసుదేవుడు ఆ వ్రజసుందరులను వెంట నిడుకొని మందార సుమసౌరభంతో మొల్ల పువ్వుల నెత్తావితో కూడిన మందమారుతములకు మూగి మృదువుగా ఝుంఝుమ్మని రొద చేస్తున్న తుమ్మెద తుటుము గలది, శరత్కాల చంద్రకిరణ సమూహాలచే చెదురగొట్టబడిన చీకటులు గలది, యమునా నదీ తరంగాలచే సంతరింపబడిన మెత్తని ఇసుకచే ఎసలారేది స్వచ్ఛమైనది అయిన సైకత స్థలానికి చేరినాడు. అక్కడ గోపికలు జ్ఞానోదయంచే పరమాత్మను దర్శించి కృష్ణ విరహం వల్ల కలిగిన తాపం పోగొట్టుకున్నారు. వారి కోరికలన్నీ చక్కగా నెరవేరినాయి. చేపల వంటి కన్నులు గల ఆ అన్నుల మిన్నలు హృదయసీమలలో ఉబలాటం మెండుకోగా ప్రియునకు తమ మెత్తని పైట చెరగుల చేత ఆసనం కల్పించారు. యోగీశ్వరుల హృదయములు అనే సుఖాసనములందు అధివసించే ఆ పరమాత్ముడు ముల్లోకాల సౌందర్య లక్ష్మి తన మేన ఉద్దీపించగా గొల్లముద్దియలు పయ్యద కొంగులతో కల్పించిన శయ్య మీద ఆసీనుడయ్యాడు. ఆ ముద్దరాండ్రు మరులు రెక్కొల్పుతున్న వల్లభుణ్ణి ఆదరిస్తూ నగవుతో కూడిన చూపుల సింగార ములకబోస్తూ సంతోషంతో చుట్టూ చేరి ఆయన పాదాలను తమ చేతులతో ఒత్తుతూ ఆయనను స్పృశిస్తూ తూలనాడుతూ సూటిపోటు మాటలాడుతూ ఇంచుక కోపం దీపిస్తున్న మోములు గలవారై ప్రేమతో ఇట్లా అన్నారు. నందనందన, కొందరు తమ్ము గెలిచిన వారినే కొలుస్తారు, మరికొందరు తమ్ము కొలువని వారిని సైతం కొలుస్తారు. ఇక కొందరు సంతోషంతో తమ్ము కొలిచేవారిని కొలవని వారిని కూడా కొలవరు. ఇందు నీవు ఏ తెగకు చెందిన వాడివో వివరించు. ఇలా తన్ను గూర్చి నర్మగర్భంగా పలికిన ఆ సౌందర్యవతుల మాటలు విని వ్రజసుందరుడు ఇట్లా అన్నాడు. ఓ తీవబోడులారా, పశువులను ఫలాపేక్షతో కొలిచిన విధంగా కొలిచిన వారినే కొందరు కొలుస్తారు. వారు స్వప్రయోజనం మాత్రమే కాంక్షించేవారు. వారికి స్వార్థం మీదనే కన్ను. కొలిస్తేనే తిరిగి కొలవడం స్నేహం అనిపించుకోదు, ధర్మం అనిపించుకోదు. ఇక కొందరు దయగలవారు, మంచి మనసు గలవారు, తండ్రులు తమ కుమారులను వలె తమ్ము కొలవని వారిని కూడా కొలుస్తారు. వారికి గల స్నేహధర్మాలు ప్రతిఫలాపేక్ష లేనివి. మరికొందరు కొలిచే ఉద్దేశం లేనందున తమ్ము కొలిచేవారిని కొలవని వారిని కూడా కొలవరు. వారు ఆత్మయందే రమించువారు, ఆప్త కాములు, భోగేచ్ఛ లేనివారు. మరికొందరు చేసిన మేలు మరచువారు, మిక్కిలి కఠినులు. వీరిలో నన్ను కడపటి తెగకు చెందిన వానిగా నుంచి మీరు ఇట్లంటున్నారు, అవునా? మెలతలారా, మీరాడిన వారలో నేను ఎవ్వడనూ కాను. నేను మిక్కిలి కరుణ గలవాడిని, మీకు ఆత్మబాంధవుడిని. నా ఎడ మీకు అవిరతమైన ధ్యానం సమకూర్చడానికని కనుమరుగైనాను. ఏ నిందెవ్వడనైనంగాను అంగనలార పరమ కారుణికుండన్ మానసబంధుండ నిత్య ధ్యానము మీ కొసగవలసి తలగితిజుండి. ప్రత్యక్షంగా నన్ను దర్శిస్తే అంతతో గర్వించి నన్ను సేవించరని కొలిచేవారికి నా రూపం చూపించను. దరిద్రుడు తనకున్న డబ్బు పోయినప్పుడు తదేక చింతలో మునిగినట్లు నేను అగపడకుండా ఉంటేనే నన్ను కోరేవారు నా రూపాన్ని ధ్యానిస్తూ ఉంటారు. నాయందు మీ మనస్సులను లగ్నం చేసి న్యాయము ధర్మము పాటించక మీ తల్లిదండ్రులను చుట్టాలను పతులను బిడ్డలను వదిలి నా కడకు వచ్చారు.
మీకు వియోగ వ్యధ కలిగించాను. నా చేసిన తప్పును మన్నించండి. నా విరహ వేదనతో ఎంతో నొగిలిన మీరు ఆడిన మాటలు వింటూనే ఉన్నాను. ఓ భామలారా వీడరాని సంసారమనే సంకెళ్లను వీడి నాయందే ఎడతెగక మనస్సు లీనమునర్చిన మీకు యుగ పరిమాణంగల దీర్ఘకాలము చెల్లిపోయిన ప్రత్యుపకారము చేయలేను. నేను మిమ్ము ఎడబాయుట కృతజ్ఞత లేనందువలన కాదు, నన్ను నిరంతరం మీరు స్మరించడం కోసమే. ఇదే మీకు నేను నర్చిన ప్రత్యుపకారంగా నుంచి మిముబాసినదొక తప్పుగా తలంచబోకండి. నా మీది కరుణతో ఓర్చుకొనండి. మహారాజా, ఇలా చక్కగా పలికిన మాధవుని మాటలు విని ఆయన కలయికచే ఎదలో నెలకొన్న విరహతాపాన్ని గోపకాంతలు ఒక్కసారిగా వదిలిపెట్టినారు. ఇది భాగవతము దశమస్కంధంలోని గోపికా గీతలు అనేటువంటి ఒక మధురమైన ఘట్టం. దీని తర్వాత రాసక్రీడాభివర్ణనము ఉంటుంది. ధన్యుణ్ణి. నమస్కారము. మీ ఊటుకూరు జానకి రామారావు.